క్యాతనపల్లిలో మరీ దారుణం. వివేక్ వెంకట్ గారు అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి, ఎవరు ఈ మంత్రి వివేక్ గారు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి తన పేపర్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా అయితే ఆయన బల్కా సుమన్ని ఏమని ముద్రేసిండు, బల్కా సుమన్ రౌడీజం బంద్ పెట్టుకో అనుకుంటూ తన మీడియాలోనే గూండా లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు అనుకుంటూ ఈ రకాల ప్రచారాలు చేసి దాడి చేయకుండా కూడా నా కారు బద్దలు కొట్టిర్రు, అందుకని జైలు పంపించడానికి 14 రోజులు అతన్ని రిమాండ్ కూడా తరలించడం కూడా జరిగింది. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఏవైతే ఉన్నారో వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా వివేక్ వెంకట స్వామి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కో అభ్యర్థికి మంచిగా వస్తే 3 కోట్ల రూపాయలు, లేదంటే సచ్చుడే దిక్కు, కాంగ్రెస్లోకి వస్తావా లేకుంటే సస్తావా, రెండు ఆప్షన్స్. మంత్రి వివేక్ గారు ఈ తీరుగా సాగుతూ ఉంటే పోలీసుల మధ్యలో ఏం జరుగుతుందో కానీ ఏం చూద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అయితే ఇది ఒకసారి వినండి. కాంగ్రెస్లోకి రాకపోతే ఇల్లు కూల్చేస్తారట. కన్నీరు పెట్టిన కౌన్సిలర్ కుటుంబం. భీమాగౌడ్ ఇంటిపై సింగరేణి అధికారుల దాడి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ. నాకు డౌటు, ఈ సింగరేణి అధికారులు ఇంటిపైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది? సింగరేణి వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఏందని అక్కడ బొగ్గు గనులు ఉన్నాయా? ఇల్లు కింద ఏమైనా బొగ్గు గనులు లొకేషన్ ఏర్పడిందా? ఏంది ఇది? సింగరేణి అధికారులకు ఏం సంబంధం ఇక్కడ? మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ. క్యాతిరపల్లిలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్ పీఠంపై హస్తం రాజకీయం. లొంగని వారిపై అక్రమ కేసులు, అరెస్టులు. ఒక్కో కౌన్సిలర్కి 3 కోట్లు భారీ ఆఫర్. ఏంది ఇది? 3 కోట్ల రూపాయల సిగ్గుశరం మీద కొంచెమైనా ఈ ప్రభుత్వానికి. ఈరోజు ప్రజలకు పథకాలు ఇవ్వమంటే ₹1 లేదంటారు, ₹1 కూడా లేదంటారు. కానీ ఈరోజు కౌన్సిలర్ని కొనడానికి మాత్రం 3 కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడబ్బ సొమ్మది? మంత్రి వివేక్ గారు ఎవరు కష్టపడిర్రా? లేకుంటే 6 గంటలు కష్టపడి పంటల గిట్ల పండించే డబ్బులు సంపాదించిర్రా? లేకుంటే గొర్రె గిట్ల లాగిర్రా? ఏం చేసిర్రా? ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డబ్బులంతా ఎవడబ్బ సొమ్మది? ఇంత పందులు లెక్క దోసుకొని తింటారు తెలంగాణ రాష్ట్రాన్ని. డబ్బులు లేదు అని అంటున్నాయి. రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం దోచుకొని ఈరోజు వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఒక్కో కౌన్సిలర్కు 3 కోట్లు అంటే ఈరోజు 6 గ్యారెంట్లు అమలు చేసేంత బ్రహ్మాండంగా మనవు. ఈరోజు ప్రజలు కోటీశ్వరులు కాకపోవా? మహిళలు కోటీశ్వరులు అవుతారు. 1.5 కోటి మహిళల్ని కోటీశ్వరరావు చేసుడు మా లక్ష్యం అని చెప్తున్న ఈ సవట కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ప్రజలకు గ్యారెంట్లు ఇచ్చుడు చాతగాని ప్రభుత్వం ఇది. ఈరోజు 3 కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడబ్బ సొమ్మిది? ఇంత మన సొమ్మిది, మనం కట్టిన పన్ను సొమ్మిది. మనం పన్ను కట్టేది, మన జిఎస్టీ కట్టేది, ఇంటి పన్ను, నల్ల పన్ను, ఇవన్నీ కట్టిన పైసలన్నీ పందికొక్కులు లెక్క అందరు దాచుకొని దోచుకొని ఆగమాగం చేసుకున్నారు తెలంగాణని. ఈరోజు నువ్వు పార్టీ మారుతావు లేకుంటే సస్తావా అన్నట్టుగా బెదిరించే కార్యక్రమాలు. ఇదే బల్కా సుమన్ అంటుంటే గిన్ని ఘోరాలు జరుగా. బల్కా సుమన్ అక్కడ సరైన కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడ్డాడు కాబట్టి వీళ్ళకి అక్కడ నిలబడి దమ్ము లేదు. వీళ్ళకి ఏమొచ్చింది? సీట్లు తొక్కబడితే బొంగులేదు, ఏం రాలేదు, వాళ్ళకు సీట్లు కూడా రాలే. ఇప్పుడు ఎట్లా చేసైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, దానికి గెలుపంటారు. నేను చెప్తున్నా కదా, 3 కోట్లు పెట్టి నువ్వు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొనడో, ఇండిపెండెంట్ అభ్యర్థులు కొనడో, దీన్ని గెలుపు అనరు, దీని రాజకీయమే అనరు. దరిద్రమైన చాతకాని పరిపాలన ఇది. ఇక చూడండి మీరు, బీఆర్ఎస్ శ్రేణులు మండిపాటు. మంత్రి వివేక్ తీరుపై వెలువెత్తుతున్న ప్రజా నిరసన. మంచిర్యాల జిల్లా క్యాతనేపల్లి మున్సిపాలిటీలో రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. విమర్శలు వెలువెత్తడం కాదు, అక్కడ విమర్శలు వెలువెత్తడం కాదు, నిజంగానే అది అక్కడ జరిగింది. లేకుంటే మిగతా వాళ్ళ మీద ఎందుకు కాదు అంటే నాకు అర్థం కాదు. సింగరేణి అధికారులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దగ్గర ఎందుకు పోరు, మరి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ దగ్గరలో ఎందుకు పోవాలి? చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు మీరు? అంటే ఈరోజు డబ్బు ఉంది, పరపతి ఉంది, అధికారం చేతిలో ఉంది, పోలీసు వాళ్ళు చెప్తే వింటారు అన్నట్టుగా వీళ్ళు కదులుతూ ఉన్నారు. కానీ మీ కూసాలు కదిలిచ్చే రోజు కూడా ఒకరోజు వస్తుంది. ఆ రోజు మీరు లబోదిబో అని మొత్తుకున్నా కూడా మిమ్మల్ని కాపాడేటోడు ఉండడు. ఈరోజు బల్కా సుమన్ ఏమనుకుంటున్నారు? ఈరోజు బల్కా సుమన్ లేని సమయంలో ఈరోజు మీరు పార్టీలో ఉన్న ఆ కౌన్సిలర్లను, గెలిచిన కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టుడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీని పద్ధతే అనరు. నా దృష్టిలో పెడితే నేను సాక్షిగా ఒకటే చెప్తా, ఇది కాదు మగతనం అంటే. మగతనం అంటే ఏం చేయాలో తెలుసా? నేను బాధపట్టుగా చెప్తున్నా, వినండి. మళ్ళీ దీన్ని వేరేగా తీసుకోవద్దు. నువ్వు పార్టీలో ఉన్నావు, పార్టీలో ఇప్పుడు ఏం చేయాలా? బాజప్తుగా అభ్యర్థులను గెలిపించుకోవాలా, గెలిపించుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. ఆ తీరుగా చేసుకోవాలి తప్ప ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది? గెలిచింది బీఆర్ఎస్ ఎక్కడ చూసినా కూడా. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? కథం అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లని, లేదంటే దొంగ ఓట్లు, లేకుంటే అధికారులు చిట్టీలు వేసే కార్యక్రమాలు గిచ్చేసి మున్సిపాలిటీ దక్కించుకోవడం. అంటే ఎందుకు తెలుసా? 3 కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారో తెలుసా? పర్మిషన్స్. మున్సిపాలిటీలో ఏది కట్టాలన్నా పర్మిషన్, ఏ భూములు అమ్మాలన్నా పర్మిషన్, ఏదైనా ఫైల్ ముందుకు పోవాలన్నా
పర్మిషన్, ఇన్కమ్ ఫుల్ ఇన్కమ్ జనరేట్ చేసి ఈ వారిని ఈ మున్సిపాలిటీ ఈ విధంగా చేసుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ చేతిలో పోవద్దు. ఎందుకంటే మనం కష్టపడి వచ్చినాం, మళ్ళీ గెలుస్తాం కూడా లేదు. ఇట్లా కింద మీద పడైనా 3 కోట్లు కాదు 10 కోట్లనే పెడదాం, గెలుద్దాం, మున్సిపాలిటీ కైవసం చేసుకుందాం, వచ్చే రాబడి పనులంతా దోసుకొని తిందాం, పందుల కన్నా హీనంగా దిద్దాం అనుకుంటూ సాగుతూ ఉంది ప్రభుత్వం. ఎప్పటికి ఇట్లనే ఉంటుందా? ఎల్లకాలం ఇట్లనే ఉండగలదా? నడవగలదా? నడిపించగలరా? కాదు, కుదరదు. వీళ్ళకి మాత్రం టైం మాత్రం బాజాప్తగా దగ్గర పడిందని చెప్పుకోవాలి.